మీకు అందరికీ కుందాలపల్లిలో జరిగిన ఒక అట్రాసిటీ గురించి మీ అందరికీ తెలుసు. అక్కడ కుందాలపల్లి అంటే గన్నవరం నియోజకవర్గంలోకి వస్తుందండి. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే కాట్రు శ్రీనివాస్ అని చెప్పి ఆయన హైదరాబాద్లో చనిపోయారు. చనిపోతే ఆయన్ని ఒకసారి సైలెంట్గా ఉండండి బాబు. వెనకాల కాట్రు శ్రీనివాసరావు అన్న ఆయన చనిపోతే ఆయన అంబులెన్స్లో హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అంబులెన్స్ నుంచి ఆ బాడీని తీసుకొస్తూ ఉంటుంటే మార్నింగు ఆ గ్రామస్తులు అడ్డుకుని ఈ మా రోడ్డు మించి తీసుకురావడానికి వీల్లేదు, ఇక్కడ పెళ్ళైన ఇల్లు ఉంది కాబట్టి మీరు ఈ ద్వారం గుండా రావడానికి వీల్లేదంటే వీళ్ళు వ్యాన్ వెనక్కి తిప్పుకుని వెనక్కి నుంచి వెళ్ళడం జరిగింది. తర్వాత సాయంత్రం మళ్ళీ 7:30కి మళ్ళీ వెళ్తే మళ్ళీ అడ్డుకోవడం జరిగింది. అడ్డుకుని కొట్టడం కూడా జరిగింది చాలామంది. అయినా కానీ బలవంతంగా వీళ్ళు అదే దారి గుండా తీసుకెళ్ళడం జరిగింది. అంతకుముందు కూడా అడ్డుకుంటూ ఉంటుంటే పొలాల గట్ల నుంచి బురద నేలలోంచి ఈ బాడీని తీసుకెళ్ళడం అన్నది జరిగింది ఇంతకుముందు కూడా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్ళి జరిగి ఎన్నో తారీఖున జరిగింది? పెళ్ళి 6వ తారీఖు జరిగింది. ఇన్సిడెంట్ వచ్చి 16వ తారీఖు. అంటే రోడ్డు మీద వేసిన పందిరి, వాళ్ళ ఇంటి స్థలంలో వేసిన కాదు, ఇంటి ఎదురుగుండా వేసిన పందిరి 10 రోజులు ఉంచుకుంటారండి. ఎవరన్నా 3 రోజులు ఉంచుకుంటారు, 4 రోజులు ఉంచుకుంటారు, 5వ రోజులు ఉంచుకుంటారు. 10 రోజులు ఉంచుకున్న తర్వాత 10 రోజులు కూడా 16వ తారీఖున కూడా వాళ్ళు తీయలేదు, 17వ తారీఖున కూడా తీయలేదు. ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే 17వ తారీఖున జీవి సుందర్ వెళ్ళి అక్కడ మాట్లాడి, అంతకుముందే వీళ్ళు జనసేన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం జరిగింది. జనసేన ఎమ్మెల్యే ఆయన ఏమన్నాడంటే వెంటనే నేను టెంట్ తీయించేస్తాను, అక్కడ నేను వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ చేయిస్తాను, అది ఇది అని చెప్పాడు. కానీ యాక్షన్ ఏమీ జరగలేదు. తర్వాత 17వ తారీఖున సుందర్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఎస్ఐతో మాట్లాడితే అప్పుడు ఆ రోజున 11 గంటకి ఎఫ్ఐఆర్ వేశారు. ఎఫ్ఐఆర్ వేసిన సమయం కూడా మీరు చూసుకోవచ్చు. ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత దోషుల్ని అరెస్ట్ చేయలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. అలాగే ఉంది పందిరి కూడా. నేను 18వ తారీఖున వెళ్ళాను. 18వ తారీఖు వెళ్ళేటప్పటికి 18వ తారీఖున పందిరి అలాగే ఉంది, దోషులను కూడా అరెస్ట్ చేయలేదు. నేను అక్కడ మాట్లాడి నేను డిఎస్పీతోనూ ఎస్పీకి కూడా ట్రై చేశాను, ఎస్పీ దొరకలేదు. సిఐతో అందరితో మాట్లాడితే మీరు వెంటనే పందిరి తీయించండి, రోడ్డు మీద ఒక శుభకార్యం జరిగిందంటే వేసుకుంటారు ఇంటి ఎదురుగుండా, సహజం. కానీ అది సొంత స్థలంలాగా 10 రోజులు 12 రోజులు ఎవరు ఉంచుకోరు. అంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారు అన్నారు, సార్ ఈవేళ వాళ్ళకి ఏదో సెంటిమెంట్ ఏంటండి, ఒక 2 రోజులు పోయిన తర్వాత తీస్తారండి అన్న. నేను చాలా కోప్పడ్డాను. ఎస్ఐ గారు ఏమనుకుంటున్నారు, నేను మళ్ళీ రాను ఇప్పుడు అని చెప్తే అప్పుడు తీసి దోషుల్లో ఒక 3 అరెస్ట్ చూపించారు నిన్నటికి.
ఈవేళ ఎంత తారీఖు? 23. ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందండి? 16 నుంచి వారం రోజులైంది ఇన్సిడెంట్ జరిగి. ఈవేళ కుందాలపల్లి గ్రామం అంతా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు దోషులను అరెస్ట్ చేయమని. ఎంతమంది దోషులు? 16 మంది దోషులు ఉన్నారు. మమ్మల్ని కొట్టినోళ్ళు, మమ్మల్ని అడ్డుకున్న వాళ్ళు అని వీళ్ళు రిపోర్ట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా దోషులను అరెస్ట్ చేయకుండా ఉన్నారు. ఇప్పుడు ఈ టీవీ 9లో వచ్చిన కథనాలను బట్టి, అఫ్కోర్స్ అన్ని టీవీలు దీన్ని ప్రచారం చేసినాయి, కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ వాళ్ళు మెన్షన్ చేసింది టీవీ 9ని సంబోధిస్తూ. టీవీ 9లో చూసిన కథనాల వల్ల కలెక్టర్ని, ఎస్పీని ఎక్స్ప్లెనేషన్ అడిగారు. వారం రోజుల్లో మీ రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే వాళ్ళు వెంటనే రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఏమని? ఆ ఇంటిగల వాళ్ళు 18వ తారీఖునే తీస్తారని, నేను వెళ్ళి తీయించే వరకు తీయలే, వాలంటీర్గా తీయించేశారని, అసలు శవాన్ని అడ్డుకోలేదని, ఏదో పెళ్లి దగ్గర కొంచెంసేపు అడ్డుకున్న తర్వాత దారి వదిలేశారని, ఇటువంటి తప్పుడు రిపోర్ట్లు కలెక్టర్ను, ఎస్పీ ఇచ్చారు. నేను ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ చేసేది ఏంటంటే, ఇటువంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరిగినప్పుడు కలెక్టర్, ఎస్పీ గ్రామాన్ని సందర్శించాలి. ఇప్పుడు దాకా కలెక్టరు, ఎస్పీ కూడా ఆ గ్రామాన్ని సందర్శించలేదు. అక్కడ ఎంత వివక్ష ఉందంటే, ఆ గ్రామంలో 2 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉంటే కనీసం ఒక ట్యాంక్ అన్నా కూడా ఎస్సీ గ్రామానికి ఇవ్వలేదు. 2 హెడ్ ట్యాంకులు కూడా ఓసీ పెట్రోల్నే పెట్టుకుని అందరికీ కుళాయిలు వేసామని చెప్పి వీళ్ళకి ఎస్సీ పేటలో 4 కుళాయిలు ఇచ్చారు. తక్కిన ఊరంతా కూడా ప్రతి పేటలో కూడా ప్రతి ఇంటికి కుళాయి వేశారు. అంటే ఎంత వివక్ష! ఇటువంటి సరిచేయాల్సిన వాళ్ళు ఎవరు? ఖచ్చితంగా ఆ వివక్షను సరిచేయాల్సిన వాళ్ళు కలెక్టర్ ఆ గ్రామాన్ని విజిట్ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం వివక్షలు ఎదుర్కొంటున్నారు, ఎందువల్ల ఎలా జరిగింది అన్నది ఆలోచించకుండా మరి కలెక్టర్, ఎస్పీ ఎస్ఐ వెళ్ళాడు. జరిగిన సంఘటన వెంటనే తహసీల్దార్ ఆఫీసులో ఇద్దరిని కూర్చోపెట్టి మేము పరిష్కరించాము. ఏమన్నా పరిష్కరించారా మీ సమస్య? ఎమ్మెల్యే గారు అంటారు మొదట ఖండించిన నేనే అని వాళ్ళతో స్టేట్మెంట్ ఇస్తాడు. ఏం చేశారు మీరు? మా అబ్బాయి వెళ్ళేంత వరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు, నేను వెళ్ళేంత వరకు అరెస్టులు చేయలేదు, పందిరి తీయలేదు. మరి అన్నిటికన్నా దారుణమైన విషయం అంటే ఈ సంఘటన సభ్య సమాజం అంతా తలదించుకునే సంఘటన. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి దీన్ని ఖండించాలి. నీ యొక్క పరిపాలనలో కుల వివక్ష జరుగుతూ ఉంది, ఒక శవాన్ని అడ్డుకున్నారంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎందుకంటే జనసేన నాయకుడు ఉప ముఖ్యమంత్రి కాబట్టి, జనసేన ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దీని మీద ఖండన ఇవ్వాలి. లేదంటే వీళ్ళిద్దరూ ఖండన ఇవ్వకపోతే కనీసం ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖండన ఇవ్వాలి. ఎవరు కూడా ఖండన ఇవ్వట్లేదు. అంటే దళితులు అంటే మీకు అంత అలుసు అయిపోయిందా? ముఖ్యమంత్రికి అలుసే, ప్రతిపక్ష నాయకుడికి అలుసే, ఉప ముఖ్యమంత్రికి అలుసే. మీరు ఎందువల్ల ఇప్పుడు దాకా ఈ సంఘటనని ఖండించలేదు? దీన్ని ఎందుకు సప్రెస్ చేస్తున్నారు? కనీసం కలెక్టర్ని వెళ్ళి చూడమన్న ఆదేశాలు ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ ఒకసారి గుండెల మీద చేసి ఆలోచించుకోండి ముఖ్యమంత్రి గారు. ఇదే పద్ధతులు కొనసాగితే మటుకు మరి మీకు తీవ్రమైన గడ్డు పరిస్థితులు వస్తాయి. థ్యాంక్ యూ.